అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2029 ఎలక్షన్ ఎజెండా ప్రకటించారేమో అనిపిస్తుంది. అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో అసెంబ్లీలో మాట్లాడుతూ 2029లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని ఆయన ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని పవన్ కళ్యాణ్ చాలా డైరెక్ట్గా చెప్పాడు. దానివల్ల రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అందరి సాక్షిగా చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక 10 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉండడానికి, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి, వైసీపీని నామరూపాలు లేకుండా చేయడానికి ఒక వ్యూహం పన్నారని జనసేనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది మాత్రం జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలకు, అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న చాలా మందికి ఈ స్టేట్మెంట్ మింగుడు పడట్లేదు. అదేంటి 29లో ముఖ్యమంత్రి అవ్వాలి కదని చాలా మంది ఆశిస్తుంటారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంత చరిష్మ ఉంది. వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. 2019లో కూడా సీఎం అని ఒక స్టేట్మెంట్స్ వచ్చాయి, అంటే నినాదాలు వచ్చాయి. అలాగే 2024 ముందు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకున్నారు. కానీ ఎన్నికల వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి వైసీపీని ఓడించి 21కి 21 స్థానాలు దక్కించుకుని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక కొత్త రూపం డీసీఎం అని ఒక కొత్త రూపాన్ని సంతరింపజేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్ గా ఉన్నటువంటి, అంటే బాహుబలి సినిమాలో రానాకి ఎంత క్రేజ్ ఉందో అంతకు మించిన క్రేజ్ బాహుబలికి. అంటే సైన్యాధిపతి పేరు ప్రకటించినప్పుడు, ప్రభాస్ పేరు ప్రకటించినప్పుడు ఆ సైన్యంలో వచ్చినటువంటి వైబ్రేషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్పడం కన్నా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే అంత వైబ్రేషన్ వస్తూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. 29లో ఆయన ముఖ్యమంత్రి అవుతారేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఎలక్షన్ వ్యూహాలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్కి అర్థమైంది. ఎలా అర్థమైందంటే జనసేన పార్టీ ఒంటరిగా వెళ్ళి ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోలేదనేది పవన్ కళ్యాణ్కి అర్థమైంది. అందుకనే 29 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చి ఈ డిప్యూటీ సీఎం పదవితో పాటు జనసేనకు సరైనటువంటి ప్రాధాన్యతను దక్కించుకుని ముందుకెళ్లాలని ఆయన అనుకుంటున్నట్టున్నారు. అందుకే ఈ ప్రకటన చేశారు. దీంతో వైసీపీ నాయకులు ఒక గందరగోళ పరిస్థితి ఉండేది మొన్నటి వరకు. ఈ ఒక్క స్టేట్మెంట్తో వైసీపీ నాయకులు మళ్ళీ సైలెంట్ అయ్యారు. అంటే 29లో కూడా వైసీపీ ఓడిపోతుందనే సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్టేట్మెంట్ అసలు నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. ఎనీవే ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అభిమానులకు ఇది చేదు వార్తే. కానీ 2029లో ఏం జరుగుతుంది? ఇప్పుడు అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి పవన్ కళ్యాణ్ నిలబడి ఉంటారా? లేదు ఏదన్నా ఎన్నికల్లో వ్యూహాల్లో భాగంగా ఏదన్నా ఒక పొత్తు చెడి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా జనసేనకు ఒక ప్రత్యేకతను, మరొక ప్రత్యేకతను సంతరింపజేస్తారనే దాన్ని మాత్రం అందరూ డిస్కస్ చేస్తున్నారు. కానీ ఈ స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి స్టేట్మెంట్ గా భావిస్తున్నప్పటికీ, రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వాళ్ళు, వ్యూహరచన తెలిసిన వాళ్ళు ఇది మంచి స్టేట్మెంట్ అని చెప్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది చేదు వార్త. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. Please subscribe our channel.